నమస్కారం. ప్రకృతి వ్యవసాయం సంస్థ ద్వారా ఇవాళ నవధాన్యాలు రైతులకి పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు 10 కేజీలు ఉన్నటువంటి ప్యాకెట్ని 15 కేజీలకి పెంచి 800 రూపాయలకి చాలా శాస్త్రోక్తంగా అన్ని పోషక విలువలు భూమిలో పెంపొందించే విధంగా దాన్ని శ్రమతో ఈ కిట్లని తయారు చేయడం జరిగిందని మీకు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఏదో రాత్రి జరిగింది కాదు. అది కాలక్రమేణా చేయవలసినటువంటి ప్రక్రియ. నేను ఇప్పుడే వ్యవసాయ అధికారులకి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రచారం చేసి పెంపొందిస్తున్నటువంటి వ్యక్తులకి నేను సూచించడం జరిగింది. మొదటి సంవత్సరం 80-20%, 80% కెమికల్ ఫర్టిలైజర్స్, 20% ప్రకృతి వ్యవసాయం. రెండో సంవత్సరం 60-40, 60% కెమికల్ ఫర్టిలైజర్స్, 40% ప్రకృతి వ్యవసాయం. అలాగా సంవత్సరం పెంచుకొని వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది ఘనజీవామృతం అవనివ్వండి, జీవామృతం అవనివ్వండి, లేకపోతే పంచగవ్య అవనివ్వండి, ఇవన్నిటినీ కూడా కాలక్రమేణా మనం భూమికి అలవాటు చేయాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఇంచుమించు 40, 50, 60 సంవత్సరాల నుంచి మన భూములు పూర్తిగా యూరియా, సూపరు, భాస్వరము, డిఏపి, క్రిమిసంహారక మందులకు అన్నిటికీ కూడా అలవాటు పడిపోయింది. ఒకేసారి మనం కెమికల్ ఫర్టిలైజర్ మానేసి మనం ప్రకృతి సేద్యానికి ఉపయోగపడే ప్రక్రియ మనం వాడితే అది పనిచేయదు. కాబట్టి ఇది ఒక 3 సంవత్సరాల ప్రక్రియని రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల, క్రిమిసంహారకాలు వాడడం వల్ల మన భూమికే మనం నష్టపరుస్తున్నాం అనుకుంటున్నాం. భూమికి నష్టపరచట్లేదు, పూర్తిగా మన పర్యావరణాన్ని నాశనం చేస్తూ క్రిమిసంహారకాలు వాడేటువంటి ఆహారం మనం స్వీకరించడం వలన మనం క్యాన్సర్ని పెంచే విధంగా మనం అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. కాలక్రమేణా నెమ్మదిగా తగ్గించుకుంటూ ఒక 3-4 సంవత్సరాల ప్రక్రియలో భాగంగా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది, ఈ న్యాచురల్ ఫార్మింగ్లో రైతులు అందరూ కూడా రావాలని నేను కోరుకుంటూ సూచిస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ నేను 15 సంవత్సరాల క్రితం జీవామృతం తయారు చేసి ఆ వాసన భరించలేక ఆ కలిపిన వాళ్ళకి, ఆడవాళ్ళకి కూళ్ళు 20 రూపాయలు ఆ రోజుల్లో ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ స్వచ్ఛందంగా రైతులు వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే నిజంగా మార్పుకి సుభాష్ పాలేకర్ గారు అవనివ్వండి, విజయరామ్ గారు అవనివ్వండి, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుగా పెంపొందించి ముందుగా గ్రహించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అవాళ సుభాష్ పాలేకర్ గారిని మన రాష్ట్రానికి ఆహ్వానించి వారు రైతుల్ని చైతన్యపరిచినప్పుడు అందరు కూడా అవాళ పెద్దగా పట్టించుకోలేదు, నాతో కలిపి. కానీ ఎప్పుడు కూడా బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వెంటనే మనకి అది అసాధ్యం అనిపిస్తుంది. కానీ వారు ఎప్పుడు ఏం చెప్పినా ఏది చేసినా ఎప్పుడు కూడా బాస్ ఎప్పుడు కూడా రైటు. అది మరోసారి ప్రకృతి వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారని నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటే